విశాఖపట్నం జిల్లాలో వరుసగా 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న ఒక ప్రెగ్నెంట్ లేడీని హత్య చేసి చంపేశాడు భర్త. ఇంతకు ముందు ఒక అమ్మాయిని హింసించి చంపేశాడు ఇంకో భర్త. ఇంకా కొంతమంది అమ్మాయిలు సూసైడ్ నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. ఏ ఆడపిల్లైనా కాబోయే వాడి కోసం ఎన్నో కలలు కంటుంది. 3 ముళ్ల బంధంతో ఒకటయ్యే బంధం పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. కానీ ఇలాంటి మానవ మృగాలు వచ్చి వాళ్ళ జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎలా అరికట్టాలి? ఈ విషయంలో ట్రాన్స్జెండర్స్ ని తీసుకుంటే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళనే చెప్పాలి వీళ్లతో పోల్చుకుంటే. ఎందుకంటే వాళ్ళు ఎవరి జీవితాలు నాశనం చేయడం లేదు. నిజాయితీగా వారి జీవితం వారు జీవిస్తున్నారు. అంతేకాని మగవాడి వేషం వేసుకొని మగాడిల ఫోజులు కొట్టి ఆడదాని జీవితం నాశనం చేయడం లేదు. ఇలాంటి ఓ క్వశ్చన్ మార్క్ గాళ్ళు కూడా ఉంటారు అని ఈ మధ్యనే బయటపడుతుంది. ఇప్పుడు మనం చూసుకున్న 2 కేసుల్లో కూడా ఇలాంటి కుక్కలకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా దేవుడు ముందు ఒక దారి రాసి పెట్టే ఉంటాడు. కాబట్టి పెళ్లికి ముందే ఇలాంటి కుక్కల్ని అంచనా వేయడం కుదరదు. కాబట్టి మ్యాట్రిమోనీ సైట్లో వచ్చిందనో, పెద్దవాళ్ళు చూశారనో, ఇంటికి తీసుకొచ్చి 4 చుట్టాలతో మాట్లాడిచ్చాడనో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడనో ఇలాంటి ఆడంగి కుక్కల్ని పెళ్లిళ్ళు చేసుకోకండి. పెళ్లి సెట్ అయితే ముందు జాతకాలు కాదు, ఈ సర్టిఫికేట్స్ తీసుకోండి. హార్మోనల్ సర్టిఫికేట్, నర్వస్ సిస్టమ్ సర్టిఫికేట్, ఫెర్టిలిటీ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ తీసుకుంటే వాడు ఏ జాతికి చెందినవాడు అనేది తెలుస్తుంది. ఇలాంటి సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత మాత్రమే పెళ్లి ఫిక్స్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఎన్నో సంఘటనలు అడ్డుకోవచ్చు. మీరేమంటారు?